అందరికీ నమస్కారం. మీరు వినబోతున్న కథ సఖి పెళ్లి నుండి ప్రేమ వరకు 8వ భాగం. ఖుషీకి కాలేజ్లో అడ్మిషన్ తీసుకోవటానికి రాజారాం మాస్టర్ వచ్చారని అన్వేష్తో కలిసి బయటకొచ్చింది ఖుషీ. ఖుషీ కనపడకపోయేసరికి అర్జున్కి విసుగ్గా అనిపించింది. వెంటనే రాశి ఫ్లాట్కి బయలుదేరాడు. ఈ పెళ్లి విషయం గురించి ఏం చెప్పాలి, ఎలా డీల్ చేయాలి అని ఆలోచిస్తూనే డోర్ బెల్ రింగ్ చేశాడు. రాశి తలుపు తెరిచింది. ఎదురుగా అర్జున్ కనపడేసరికి అతనితో ఒక్క మాట కూడా మాట్లాడకుండా మొహం తిప్పుకొని లోపలికి వెళ్ళి నిలబడింది. ఆమెను చూస్తూ వచ్చి సోఫాలో కూర్చున్నాడు అర్జున్. ఇద్దరి మధ్య 2 నిమిషాల నిశ్శబ్దం నాట్యం చేసింది. అర్జున్తో ఎలా మాట్లాడాలా అని తనలో తనే ఆలోచిస్తూ ఉంది రాశి. తప్పు చేసింది అతనైనా ఎందుకింత బలుపు? మాట్లాడితే అతని అహం ఏదైనా దెబ్బతింటుందా? తనలో తనే ఆలోచిస్తూ ఉంది. రాశి అర్జున్కి గర్ల్ ఫ్రెండ్. 2 సంవత్సరాలుగా అతను ఆమెతో డేటింగ్లో ఉన్నాడు. అతని కంపెనీలో ఆమె ముఖ్యమైన ప్రత్యేకమైన మోడల్. విజయ్ ఆమెని గర్ల్ ఫ్రెండ్ చేసుకోవటానికి ఓ కారణముంది. ఆమె మంచి పొడగరి, దూదిలాంటి తెలుపు, చూడగానే ఆకట్టుకునే శరీర సౌష్ఠవం. అతని గర్ల్ ఫ్రెండ్ అని చెప్పటంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. అర్జున్కి ఆమె ఎలా గర్ల్ ఫ్రెండ్ అయిందో గుర్తు చేసుకున్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం ధనంజయ్ కుటుంబానికి ధర్మేంద్ర కుటుంబానికి శత్రుత్వం ఉంది. నిజానికి ఆ 2 కుటుంబాలు 3 తరాలుగా స్నేహితులుగానే ఉన్నారు. కానీ ఆ ఇద్దరు ఇప్పుడు ఓ కారణం వల్ల శత్రువులుగా మిగిలిపోయారు. ధర్మేంద్ర ఓ కొడుకుని దత్తత తీసుకున్నాడు. అతని పేరు అశోక్. ధర్మేంద్ర ధనంజయ్లానే అశోక్ అర్జున్ల మధ్య కూడా స్కూల్లో చదువుకుంటున్న రోజుల నుండే ఆ ఇద్దరి మధ్య శత్రుత్వం ఉంది. అశోక్ తన శత్రువుని నాశనం చేయటానికి ఎంత దూరమైనా వెళ్తాడు. అది స్వయంగా ధనంజయ్ అనుభవించాడు. అందుకే అర్జున్ని కాలేజ్ చదువు కోసం విదేశాలకి పంపించి చదివించాలనుకున్నాడు. కానీ అశోక్కి భయపడి దూరంగా వెళ్ళిపోవటం అర్జున్కి ఇష్టం లేదు. కానీ అతనికి తండ్రి మీద ఉన్న గౌరవంతో అతని మాట వినక తప్పలేదు. 5 సంవత్సరాల క్రితం ఇండియా తిరిగొచ్చాడు అర్జున్. అనుకోకుండా ఓ పార్టీలో అశోక్ ఎదురుపడ్డాడు. అర్జున్ని చూస్తూనే, సిగ్గు లేకుండా భయపడి అమెరికా పారిపోయిన పిరికి వాళ్ళు ఇక్కడ ధైర్యంగా ఎలా తిరుగుతున్నారో అని అర్జున్ని రెచ్చగొడుతూ అన్నాడు అశోక్. ఇద్దరి మధ్య పెద్ద యుద్ధమే జరిగింది. ఆ తర్వాత అశోక్ని ఎలాగైనా ఓడించాలనుకున్నాడు అర్జున్. 2 సంవత్సరాల క్రితం టెక్స్టైల్ యూనియన్ గ్రాండ్ ఫ్యాషన్ షోలో రాశి మోడల్గా అరంగేట్రం చేసింది. ఆ కార్యక్రమంలో అర్జున్, అశోక్ కూడా వస్త్ర పరిశ్రమలో అత్యంత ముఖ్యమైన పరిశీలకులుగా పాల్గొన్నారు. ఆడపిల్లల్ని ఇట్టే పడేయటంలో అశోక్ ఆరితేరినవాడు. రాశి ఆమె అందచందాల్ని ఆరబోస్తూ అశోక్ని వశపరుచుకోవాలి అనుకుంది. అశోక్ కూడా ఇష్టపడ్డాడు. అతని కంపెనీలో ఆమెని టాప్ మోడల్గా చెయ్యాలనుకున్నాడు. కానీ అతన్ని ఓడించే లక్ష్యంతో అర్జున్ రాశి తన ప్రేమలో పడేలా చేశాడు. ఆమె మీద ప్రేముందో లేదో తెలీదు. అతన్ని ఓడించటమే లక్ష్యంగా పెట్టుకున్నాడు అర్జున్. అనుకున్నట్టుగానే అన్నిట్లో అశోక్ మీద పైచేయే సాధించాడు. రాశి కూడా అర్జున్నే టాప్ పొజిషన్లో ఉంచటానికి ఎన్నుకుంది. నిజానికి రాశి అశోక్ని తన వల్లో పడేసి తన ఆర్థిక అవసరాలన్నీ తీర్చుకోవాలనుకుంది. కానీ అనుకోకుండా అర్జున్ తన ట్రాప్లో పడ్డాడు. అర్జున్ని ఆమె వెంట కుక్కలా తిరిగేలా చేసి అతని దగ్గర భార్య స్థానాన్ని సంపాదించి ఆస్తిని మొత్తం అనుభవించాలి అనుకుంది. కానీ ఇప్పుడేం జరిగిందో తెలీదు. అర్జున్కి పెళ్ళైపోయింది. అనవసరంగా కోపగించుకుని గొడవపడి ఇన్ని సంవత్సరాలుగా తను కట్టుకున్న గూడుని నాశనం చేసుకోవాలనుకోలేదు రాశి. తెలివిగా మాట్లాడి ఆమె గుప్పెట్లో నుండి అర్జున్ వెళ్ళిపోకుండా చూడాలి అనుకుంది. ప్రస్తుతానికొస్తే నిశ్శబ్దంగా నిల్చున్న రాశినే చూస్తూ ఉన్నాడు అర్జున్. రాశి అతని వైపు తిరిగి, బేబీ, నీకు తెలీదా ఇటువైపు వస్తే పెద్ద సమస్యలో చిక్కుకుంటావని అని వయ్యారంగా అనటంతో మనసులోనే నవ్వుకున్నాడు అర్జున్. నేనేం చేసినా నువ్వు నన్ను వదిలి వెళ్ళలేవు అని మనసులోనే పొగరుగా అనుకుంటూ ఆమెనే కన్నార్పకుండా చూస్తున్నాడు అర్జున్. మానిద్దరి ప్రేమ ఇంతటితో ముగిసిపోయింది. కాదు కాదు, నా ప్రేమ కాదు, నీ ప్రేమ ముగిసిపోయింది. నాలో ఊపిరున్నంతకాలం, ఈ భూమి మీద బ్రతుకున్నంతసేపు నేను నిన్నే ప్రేమిస్తాను. నువ్వు ఎవ్వరిని పెళ్లి చేసుకున్నా సరే నిన్నే తలుచుకుంటూ చచ్చిపోతాను అంటూ అర్జున్ మీద ప్రేమని నటిస్తూ
అంది రాశి. ఎందుకలా చూస్తున్నావు బేబీ? మీ ఇద్దరి మధ్య నా వల్ల గొడవలవ్వటం నాకిష్టం లేదు అని దొంగ కన్నీళ్లు కారుస్తూ అంది రాశి. మేమిద్దరం భార్యాభర్తలమా కాదా అనేది నిర్ణయించాల్సింది నువ్వు కాదు, నేను. అర్జున్ పొగరుగా అన్నాడు. నాకు తెలుసు బేబీ, నువ్వు ఏదో బాధలో ఉన్నావు. అక్కడేదో జరిగింది. దీన్ని ఎలా సరిచెయ్యాలో నాకు తెలుసు అంటూ వెళ్ళి ఫ్రిడ్జ్ డోర్ తెరిచి ఆల్కహాల్ బాటిల్ తీసుకొచ్చి అర్జున్తో 2 గ్లాసులు తాగించింది. అతను మత్తుగా చూస్తుంటే ఎందుకలా చూస్తున్నాడో అర్థం చేసుకున్న రాశి ఆమె ఒంటి మీద ఉన్న కోట్ని తీసి పక్కకి పడేసి అతని ముందు నిల్చుంది. ఆడతనాన్ని కాపాడే బట్టలు తప్ప ఆమె ఒంటి మీద ఏవీ లేవు. అందాల్ని ఆరగా చూస్తూ రాశిని దగ్గరికి రమ్మన్నట్టు మత్తుగా చూశాడు అర్జున్. ఆమె అతని మీద వాలిపోతూ పేదాల మీద ముద్దివ్వబోయింది. కళ్ళు మూసుకున్న అర్జున్కి మెరుపులా ఖుషి మెత్తని పదాలు గుర్తొచ్చాయి. రాశికి నేనెప్పుడూ దగ్గరవ్వాలనుకోలేదు. ఇలాంటి సమయంలో తనెందుకు గుర్తొస్తుంది? నా మనసుకి ఎవరు నచ్చారు? రాశీనా, ఖుషీనా అని ఆలోచిస్తూ కళ్ళు మూయగానే ఖుషీ మొహం కనిపించింది. అతని మీద వాలిపోయున్న రాశిని దూరంగా తోసేసి తన బట్టలు సరిచేసుకొని ఆమెతో ఏం చెప్పకుండా బయటకొచ్చేశాడు అర్జున్. రాశికి ఏం జరిగిందో అర్థం కాక వెళ్ళిపోతున్న అర్జున్నే చూస్తూ నిలబడింది. బయటికి వెళ్ళిన అన్వేష్, ఖుషి రాజారాం మాస్టర్తో కలిసి అడ్మిషన్ ఆఫీస్కి వెళ్ళి మేనేజ్మెంట్తో మాట్లాడారు. పనంతా సాఫీగా జరగటంతో ముగ్గురు మాట్లాడుకుంటూ బయటకొచ్చారు. అంకుల్, నాకు డౌట్ వచ్చింది, అడగనా అన్నాడు అన్వేష్. అన్వేష్ మాట్లాడే పద్ధతి, అతను అందర్నీ కలుపుకునే తీరు రాజారాం మాస్టర్కి చాలా బాగా నచ్చింది. అడుగు బాబు, దానికి మొహమాటమేంటి అన్నారు రాజారాం మాస్టర్. మీరు మీ అబ్బాయి తరుణ్ని ఖుషీకి తమ్ముడుగా చెప్తున్నారు. ఖుషి మిమ్మల్ని మామయ్యగా ఇంట్లో చెప్పింది. ఏంటి వరస? నాకు అర్థం కాలేదు అని రాజారాం మాస్టర్ వైపు తిరిగి అడిగాడు అన్వేష్. అది చెప్పాలో లేదో తెలీదు. మా ఇద్దరి మధ్య ఉన్నది రక్త సంబంధం కాదు. ఖుషి తల్లి గ్రామంలో నివసించేది. మా కుటుంబానికి ఖుషి అంటే చాలా ఇష్టం. ఆ అభిమానంతో ఎప్పుడూ ఆ ఇంటికి వెళ్తూ ఉండేవాళ్ళం. మగ మనిషి లేని ఇల్లు కదా, చుట్టుపక్కల వాళ్ళు తప్పుగా అనుకోకుండా ఉండటానికి ఖుషి తల్లి అన్నయ్య అని పిలిచేది. కానీ ఖుషీలో మేము కూతుర్నే చూసుకున్నాము. మా ఇంట్లో తను అడుగు పెట్టాకే మాకు సంతాన భాగ్యం కలిగింది. అందుకే ఇద్దరూ అక్క తమ్ముళ్ళా ఉంటారు. ఖుషి తల్లి నన్నెప్పుడు మామయ్య అని కానీ పెదనాన్న అని కానీ పిలవదు. రాజారాం మాస్టారు అని నోరారా పిలుస్తుంది. తను ఎలా పిలిచినా సరే మా ఇంటికి సంబంధించిన ఆడపిల్ల. రాజారాం మాస్టర్ చెప్పిన మాటలు అన్వేష్కి అర్థమయ్యే కానట్టు అనిపించాయి. అంతలోనే ధనుంజయ్ అన్వేష్కి ఫోన్ చేసి రాజారాం మాస్టర్ని ఇంటికి తీసుకురమ్మనటంతో అతని మాట కాదనలేక వెంటే వెళ్ళాడు రాజారాం మాస్టర్. ధనుంజయ్, భానుమతి సాదరంగా రాజారాం మాస్టర్ని ఆహ్వానించారు. లక్ష్మి కూతురు చందన జాతక చక్రం గీయించటానికి చెన్నకేశవ టెంపుల్కి వెళ్ళి భర్త విష్ణుమూర్తి రాగానే అతనితో కలిసి అదే రోజు తిరిగొచ్చింది. చందన మొదటిసారి ఖుషీని చూసి చిన్నగా నవ్వి వెంటనే తన గదిలోకి వెళ్ళిపోయింది. లక్ష్మి ఖుషి ముందుకొచ్చి, నువ్వేం అనుకోకమ్మా, దానికి భయం ఎక్కువ. అందరిలోనూ కలవలేదు. ఒకసారి నీకు దగ్గరయిందంటే నిన్ను వదిలిపెట్టదు. నువ్వు లక్షణంగా ఉన్నావు, సంతోషంగా ఉండు అంటూ దీవించింది లక్ష్మి. ఖుషి నవ్వి ఆమె ఆశీర్వాదం అందుకొని కిచెన్లోకి వెళ్ళింది. అంత పెద్ద ఇంటిని చూసి ఆశ్చర్యపోయిన రాజారాం మాస్టర్ ఆ ఇంట్లో ఉన్న వ్యక్తులు ఖుషి మీద చూపించే ప్రేమను చూసి మరింతగా మురిసిపోయాడు. ఖుషి పళ్ళరసం తయారు చేసి ట్రేలో ఉంచిన గ్లాసులతో బయటకొచ్చింది. అప్పుడే అర్జున్ లోపలికొచ్చాడు. ఖుషిని చూస్తూనే చిరాగ్గా తల పక్కకి తిప్పుకున్నాడు. రాజారాం మాస్టర్ అర్జున్ని పలకరించడానికి లేవబోతుండగా అదేమీ పట్టించుకోకుండా మెట్లెక్కి తన గదిలోకి వెళ్ళిపోయాడు అర్జున్. అతని ప్రవర్తనకి ధనుంజయ్, భానుమతి కూడా ఇబ్బంది పడుతూ రాజారాం మాస్టర్ వైపు తిరిగి, మీరు మాకు విషయం చెప్పాలి. ఈ ఇద్దరికి పెళ్ళెలా జరిగింది? ఇష్టం లేని పెళ్ళి కాబట్టి వాడికి కొంచెం కోపం ఉంటుంది. అర్థం చేసుకుంటారనుకుంటున్నాను. ధనంజయ్ మాటలకి రాజారాం మాస్టర్ ఆశ్చర్యపోయారు. అదేంటి, ఏం జరిగిందో ఖుషి ఏమీ చెప్పలేదా? చెప్పకుండానే మీరామెని కోడలిగా అంగీకరించారా? మీరెంత మంచి మనుషులో అర్థమవుతూనే ఉంది.
అని ఆ ఇద్దరికి నమస్కారం చేసి ఖుషీ తల్లి ఆ గ్రామానికి చేరుకున్న దగ్గర నుండి జిగ్గు ఖుషీని బలవంతంగా పెళ్లి చేసుకుని ఆమెని అనుభవించాలనుకున్నాడు అన్న విషయం వరకు మొత్తం చెప్పాడు. ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ఖుషీ గురించి పూర్తిగా అర్థమైంది. చిన్న వయసులో తను చేసిన ధైర్యానికి పెద్దయ్యాక శిక్ష పడాలా? అమ్మాయి చేసింది కరెక్టే, అందులో తప్పేం లేదు. దేవుడు ఎప్పుడు ఎవరిని కలపాలనుకుంటాడో అలానే కలుపుతాడు. రాజారాం మాస్టర్ని చూస్తూ అన్నాడు ధనంజయ్. నిజానికి ఊరు దాటొచ్చేటప్పుడు అర్జున్ బాబుని క్షమార్పణలు అడుగుదామనుకున్నాను. కానీ ఖుషీ తల్లి ఆపింది. అతని జీవితంలోకి వెళ్ళి ఇబ్బంది పెట్టను, దూరంగా వెళ్ళిపోతానంది. కానీ అనుకోకుండా పత్రికల్లో వార్త రావటంతో ఇలా జరిగిపోయింది. నిజానికి ఆ వార్త మేం వేయించలేదు, మాకెలాంటి సంబంధం లేదు, అదెలా జరిగిందో కూడా మాకు తెలీదు అని భారంగా చెప్పాడు రాజారాం మాస్టర్. ఇలాంటి వార్తల కోసమే పత్రికల వాళ్ళు తిరుగుతూ ఉంటారు. పోనీలండి, మన పిల్లల పెళ్ళి కొంతమంది ఉద్యోగస్తులకి భోజనం పెట్టింది అంటూ సరదాగా నవ్వేసింది భానుమతి. మరికొంతసేపు మాట్లాడుకున్న తర్వాత రాజారాం మాస్టర్ని అన్వేష్ బస్ ఎక్కించడానికి తీసుకెళ్లాడు. కిచెన్లో పనంతా చేసుకుని దానికి దగ్గరగా ఉన్న గదిలోనే స్నానం చేసి ఒళ్ళంతా కప్పి ఉంచేలా చీర కట్టుకుంది ఖుషి. అర్జున్ గదిలో లైట్ ఆఫ్ అయిన తర్వాత లోపలికి వెళ్ళబోతూ ఉండగా ఆ చీకట్లో ఓ 2 చేతులు ఆమె నడుముని బలంగా చుట్టేసి దగ్గరికి లాక్కొని నడుము ఎముకలు విరిగిపోయేలా గట్టిగా నొక్కుతూ భుజాల మీదుగా ఉన్న బ్లౌజ్ని పక్కకి జరిపి తన పెదాలతో తడిమేస్తున్నాడు అర్జున్. ఖుషి అతని నుండి దూరంగా జరగటానికి ప్రయత్నిస్తుంటే అతని పట్టు ఉక్కులా మరింత బిగుసుకుంది. ఆమెని మంచం మీదకి విసురుగా తోసేసి బయటని పక్కకి జరిపి అతనికి నచ్చినట్టుగా పొట్ట మీద ముద్దులు పెడుతూనే నడుం వంపు వచ్చేసరికి గట్టిగా కొరికాడు. అతని నుండి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూనే ఖుషి గట్టిగా అరవబోతూ ఉండగా ఆమె కంఠంలోని శబ్దం బయటికి రాకుండా కుడి చేత్తో నోరు మూసేశాడు అర్జున్. అక్కడి నుండి తప్పించుకోలేనని అర్థమైన ఖుషి అతనికి లొంగిపోయింది. ఇతనికి నేను నచ్చట్లేదు, కానీ ఎందుకిలా ప్రవర్తిస్తున్నాడు? నన్ను కాపాడే వాళ్ళే లేరా అని బాధపడుతూ అనుకుంటూ ఉండగా రాశి ఆమె మొరని విన్నదేమో అన్నట్టు అర్జున్ మొబైల్ స్క్రీన్ మీద కనిపించింది. రాశి ఈజ్ కాలింగ్ అన్న రింగ్ టోన్ వినిపిస్తూనే ఉంది. అర్జున్కి చిరాగ్గా అనిపించింది. మొబైల్ దూరంగా విసిరి కొట్టాలనుకున్నాడు. మళ్ళీ రెండోసారి అదే వినపట్టంతో మత్తులో నుండి బయటకొచ్చిన వాడ్లా మొబైల్ వేగంగా అందుకొని కాల్ పికప్ చేశాడు. ఖుషి తన చీరని సర్దుకుంటూ లేవబోయింది. 1 మినిట్ రాశి అంటూ మొబైల్ని మ్యూట్లో పెట్టి ఖుషి మెడ మీద చెయ్యి పెట్టి గట్టిగా నొక్కుతూ, ఈసారి నాకు చెప్పకుండా బయటికి వెళ్ళావంటే పనిష్మెంట్ దీనికంటే దారుణంగా ఉంటుంది. ఈ ఇంట్లో నువ్వు ఉంటున్నావంటే కారణం నేను అంటూ ఆమె 2 బుగ్గల్ని గట్టిగా నొక్కుతూ విసురుగా పక్కకొచ్చాడు అర్జున్. రాశి అతని గర్ల్ ఫ్రెండ్, అది ఖుషీకి కూడా తెలుసు. ఆమెతో అతని బంధం ఏంటో, ఎలాంటి పరిస్థితుల్లో ఆమెని గర్ల్ ఫ్రెండ్ చేసుకున్నాడో అంతా అన్వేష్ చెప్పాడు. ఏంటితను, వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నారు, అలాంటప్పుడు నాతో ఎందుకిలా? నేను చేసిన పనికి ప్రతీకారం ఇలా తీర్చుకుంటున్నాడా అని కన్నీళ్లు తుడుచుకుంటూ వెళ్ళి అర్జున్ చూపించిన స్థానంలోనే గోడ కానుకునే బాధపడుతూ కూర్చుంది. అలా ఉన్న ఆమెను చూడగానే అర్జున్కి తృప్తిగా అనిపించి రాశితో మొబైల్లో మాట్లాడటం మొదలుపెట్టాడు. ఏంటి డార్లింగ్, ఏం చేస్తున్నావు? ఇంతసేపు మాట్లాడలేదు. నా మీద కోపంగా ఉన్నావా? సాయంత్రం అలా వెళ్ళిపోయావు అని మృదువుగా అడిగింది రాశి. నథింగ్, నిన్ను చూడటానికి వచ్చాను, చూశాను, వచ్చేశాను ఖుషీకి వినపడేలా చెప్పాడు అర్జున్. ఏంటి బేబీ, ఇవాళ కొత్తగా మాట్లాడుతున్నావు? నా పేరు పలక్కుండా, నన్ను ముద్దుగా పిలవకుండా ఎప్పుడైనా ఇలా ఉన్నావా? ఇద్దరం ఈసారి వీకెండ్కి ఔటింగ్కి వెళ్దాం అని అతన్ని ఒప్పిస్తున్నట్టు మాట్లాడింది రాశి. వెంటనే సరే అన్నాడు అర్జున్. ఓ రియల్లీ సో స్వీట్, ఎక్కడికి వెళ్దాం? ఉత్సాహంగా అడిగింది రాశి. నీ ఇష్టం అర్జున్ అనటంతో, ఏంటి నా ఇష్టమా? ప్రపంచం తలకిందులవుతుందేమో. అయితే మనం మహాబలిపురం రిసార్ట్కి వెళ్దామా? అక్కడికి వెళ్ళి దాహమంతా తీరేలా కోరికలు తీర్చుకుందామా? అర్జున్ అలా చేయడని తెలిసి కూడా మత్తెక్కించే వాయిస్తో అతన్ని మైమరిపించేలా అడిగింది. ఒకవైపు ఖుషీని గమనిస్తూ అర్జున్ ఫోన్లో గట్టిగా నవ్వేస్తూ, మళ్ళీ తర్వాత మాట్లాడదాం
అంటూ కాల్ కట్ చేశాడు. అతనికి ఖుషి కావాలి. రేష్మతో అలా మాట్లాడితే అతని కోసం ఖుషి పరిగెత్తుకుంటూ వస్తుంది అనుకున్నాడు. కానీ అతనికి తెలీదు అతని జీవితం ముగిసే వరకు ఖుషీనే ఆరాధిస్తాడని. రెండో రోజు ఉదయం ఎప్పట్లా నిద్రలేచి కిందకొచ్చేసింది ఖుషి. అందరికీ కాఫీ టిఫిన్ ఏర్పాటు చేసి అర్జున్కి కాఫీ తీసుకుని గదిలోకొచ్చింది. అతను ల్యాప్టాప్లో ఏదో పని చేసుకుంటున్నాడు. అతను పిలిస్తేనే కదా లోపలికొచ్చాను, ఇటువైపు చూడడేంటి అనుకుంటూ కాఫీ చేతిలో పట్టుకొని అలానే నిలబడింది ఖుషి. నేనొక ఇంపార్టెంట్ వర్క్లో ఉన్నాను, కాఫీ అక్కడ పెట్టి వెళ్ళు, తలపైకెత్తి చూడకుండానే అన్నాడు అర్జున్. అప్పుడే తలుపు శబ్దం చేసి లోపలికొచ్చిన అన్వేష్. అచ్చా, నేను ఆ అమ్మాయికి మెయిల్ చేశాను, కానీ ఇప్పటి వరకు ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. మొబైల్ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది. ఏం చేద్దాం ఇప్పుడు అని కంగారు పడుతూ అడిగాడు. నాకు కూడా ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు. ఈవెంట్ కోసం 1 నెల మాత్రమే ఉంది. డిజైన్స్ అన్నీ ఇవ్వాలి, అప్రూవ్ అవ్వాలి. అలాంటిది ఆ అమ్మాయి ఇప్పుడు ఎందుకు సమాధానం ఇవ్వట్లేదు? ఆ అశోక్కి డబ్బు కమ్ముడిపోయిందా? అనుమానంగా అడిగాడు అర్జున్. చచ్చా, ఆ అమ్మాయి అలాంటిది కాదు. ఆమెతో నేను చాలాసార్లు మాట్లాడాను. 8 నెలలుగా ఆమె పనితనం చూస్తూనే ఉన్నాను. ఆమెప్పుడు టైం అంటే టైమే, కానీ ఏదైనా పర్సనల్ ప్రాబ్లం వచ్చిందేమో, కొద్ది నిమిషాల్లో రిప్లై పెడుతుందేమో, చూద్దాం అని అన్వేష్ అంటూ ఉండగా పక్కనే ఖుషి ఇంకా నిలబడి ఉండటం చూసి, ఇక్కడి నుండి వెళ్ళిపోమ్మని ఎన్నిసార్లు చెప్పాలి అంటూ అర్జున్ గట్టిగా అరుస్తూ ముందుకు రాబోయాడు. అన్వేష్ మధ్యలో నిలబడి, వాడిప్పుడు టెన్షన్లో ఉన్నాడు, నువ్వు కిందకి వెళ్ళు అని ఖుషి వైపు తిరిగి చెప్పాడు అన్వేష్. అన్నయ్య, అది నాకొకసారి ల్యాప్టాప్ కావాలి, ఖుషి ఇబ్బంది పడుతూ చెప్పింది. అర్జున్ గట్టిగా నవ్వేస్తూ, ఆహా, నీకు ల్యాప్టాప్ వాడటం కూడా తెలుసా అని వెక్కిరిస్తున్నట్టు అన్నాడు. కాలేజ్లో చదువుకునే అమ్మాయి తెలియకుండానే ఉంటుందా? ఖుషి, నువ్వుండు, నేనిస్తాను అంటూ అర్జున్ ల్యాప్టాప్ తీసుకొని ఖుషి చేతికి అందించాడు అన్వేష్. ఖుషి తన మెయిల్ ఓపెన్ చేసి కాలేజ్కి పంపించాల్సిన డాక్యుమెంట్స్ పంపిస్తూ ఉండగా, కాలేజ్లో చదువుతుందా? ఏ కాలేజ్? నీకెలా తెలుసు అడిగాడు అర్జున్. ఈ ఇంట్లో ఉన్న అందరికీ తెలుసు, నీ ఒక్కడికి తప్ప. అన్వేష్ అనగానే తన పని పూర్తి చేసుకున్న ఖుషి ల్యాప్టాప్ని తిరిగి అర్జున్ చేతికి ఇచ్చేసింది. కింద నుండి లక్ష్మి పిలవటంతో ఖుషి వెళ్ళిపోయింది. ఆ తర్వాత కొన్ని సెకండ్లకి అన్వేష్ మొహం వెలిగిపోయింది. అనన్య ఫ్యాషన్స్ అనే పేరుతో మెయిల్ రాగానే దాన్ని ఓపెన్ చేసి అర్జున్కి చూపించాడు. అర్జున్ కూడా చాలా సంతోషించాడు. ఇప్పుడు జరగబోయే ఫ్యాషన్ షో అనేది ఆ ఇద్దరి కళ. ఒక్కసారి విజయం సాధించామంటే ఫారిన్ కంపెనీ నుండి కాంట్రాక్ట్ వస్తుంది. అశోక్ కంపెనీ కూడా ఇందులో పాల్గొంటుంది. అతను అందరు డిజైనర్స్ని నిరాకరించి అడ్డదారిలో వెళ్ళటానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. అవేవీ ఫలించకపోవటంతో చివరి నిమిషంలో చాలామంది డిజైనర్స్ని కొనుక్కోటానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. అలాంటి సమయంలోనే అనుకోకుండా పరిచయమైన అనన్య ఫ్యాషన్స్ గురించి అర్జున్కి చెప్పాడు అన్వేష్. ఆమెది ఫుల్ టైం జాబ్ కాదు, పార్ట్ టైంగా చేయటంతో అన్వేష్ ఆమెతో ఫోన్లోనే మాట్లాడుతున్నాడు తప్ప ఎప్పుడూ ఎదురుగా చూడలేదు. నిజానికి అనన్య ఫ్యాషన్స్ పేరుతోనే ఖుషీనే డిజైన్ చేస్తూ ఉంది. ఆమె అందించే డిజైన్స్ అన్నీ అర్జున్కే చేరుతున్నాయని ఆమెకి తెలీదు. మిగతా కథ తరువాయి భాగంలో. ఈ కథ వినటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ రేపు కలుద్దాం. నమస్తే.